जोहार अंबेडकर, जोहार अंबेडकर, जोहार अंबेडकर, जोहार अंबेडकर। जय भीम, जय भीम, जय भीम, जय भीम, जय भीम, जय भीम। అంబేద్కర్, जोहार अंबेडकर। నమస్తే. ఈరోజు మా ఎస్సీ ఎస్టీలకి ఒకరికే కాకుండా అన్ని కులాలకు కూడా ఆదర్శప్రాయుడు మరియు భారత రాజ్యాంగాన్ని రచించిన పెద్దలు, మా అందరికీ దైవ సమానులైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి 134వ జయంతి. ఈ జయంతిని ఒక పండగలాగా మన దేశం మొత్తం చేస్తున్నారు. ఈరోజు ఎప్పటి నుంచో హాలిడే ప్రకటించాల్సింది, ఈరోజు ఫస్ట్ టైం నేషనల్ హాలిడేగా ప్రకటించడం జరిగింది. దానికి గవర్నమెంట్ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని సత్యవేడలో నిర్వహించిన అంబేద్కర్ భవన్ అసోసియేషన్ అందరికీ కూడా నా నమస్కారాలు. సత్యవేడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఖచ్చితంగా మేము ఈరోజు ఇక్కడ ఈ స్థాయిలో ఉన్నామంటే మా ఎస్సీలు ఎస్టీలు, ఆ రోజు ఆయన ఆ మహానుభావుడు లేకుండా ఉంటే మేము ఇక్కడ నిలబడి మాట్లాడే అర్హత కూడా మాకు ఉండేది కాదు. మేము ఎక్కడో ఉండేవాళ్ళము. ఈరోజు ఉద్యోగాల్లో ముందు స్థాయిలో ఉన్నాము అంటే ఆ మహానుభావుడు చేసిన సేవలే. ఈరోజు మాకే కాదు, దేశం మొత్తం కూడా భారత రాజ్యాంగాన్ని రచించినారు. ప్రతి ఒక్కరికి కూడా అది ఆదర్శప్రాయంగా ఉంది. ఆయన ముందుండి ఆ కమిటీకి పెద్దగా ఉండి మొత్తం ఆయన హ్యాండ్ ఓవర్లో పెట్టుకొని మరి ఎవరెవరికి ఏమేమి కావాలి, ఏ ఏ కులాలకి ఏదేది కావాలని చూసుకొని చాలా తక్కువ టైంలో భారత రాజ్యాంగాన్ని రచించి మనందరికీ కూడా ఈరోజు కూడా మనం పాటిస్తున్నాము. అలాగే మహిళలకు ఓటు హక్కు కూడా మన బిఆర్ అంబేద్కర్ గారే దాన్ని సపోర్ట్ చేసి తేవటం జరిగింది. కాబట్టి ఈరోజు ఆ పండగని ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా చేసుకుంటున్నారు కూడా. పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా చేస్తున్నారు. ఈరోజు అందరికీ కూడా మా ఎస్సీ ఎస్టీలకు అందరికీ కూడా ఈరోజు మన బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.